హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈజీగా అయిపోయేలాగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ యూజ్ అయ్యేలాగా చూపిస్తున్నానండి. గోధుమ రవ్వ ఉప్మా. చాలామందికి ఇది చేస్తారు కానీ పొడి పొడిగా రాదండి. ఇలా చేస్తే చాలా పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు అంటారు కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్. తర్వాత పచ్చి శనగపప్పు కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్ కొలతతో వేస్తే రవ్వ పొడి పొడిగా వస్తుంది. అవి నీళ్ళు మరిగిన తర్వాత సరిపడా ఉప్పు, కొంచెం చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకుంటే ఉప్మాకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. తప్పకుండా వేసుకోండి, ట్రై చేయండి అలా. ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత అది ఉడికించుకోవాలండి, కలపొద్దు. అలాగే పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చివరిలో నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కింద నుంచి మీదికి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా ఉమ్మగిలుతుంది రవ్వ. అప్పుడు టేస్ట్ చాలా బాగా ఉంటుంది, పొడి పొడిగా కూడా వస్తుంది. ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.